చేసిందో చెప్పమంటారా? బిడ్డ పుట్టాడంట. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? సూరు అంటారు. ఎంతమందికి తెలుసు? ఇంట్లో సూరు ఉండేది ఇటువరకు. ఇప్పుడు డాబాలు కాబట్టి తెలియట్లేదు. తెలుసా? పెద్దవాళ్ళకి తెలుసు. సూరులో ఏం పెట్టేదంటే ముళ్ళకంప పెట్టిందంటే, ఇంత ముళ్ళకంప. ఈ ఇంత ముళ్ళకంప ఉద్దేశం ఏంటంటే, ఆమె ఇంట్లో చిన్నపిల్లవాడు ఉన్నాడు కనుక దెయ్యం ఏదన్నా వచ్చినప్పుడు, దాని కళ్ళు కనపడకుండా వచ్చినప్పుడు ఆ ముళ్ళ కంపకు తగిలి దాని కను గుడ్డుకు తగిలి గుడ్డు కారిపోయి అమ్మో పొరపాటు అయిపోయిందే, మరియమ్మ గారింటికి వచ్చేనే అని అనుకొని భయపడిపోయి వెళ్ళిపోద్దని ఆ ముళ్ళ కంప పెట్టింది. ఏమండి, దెయ్యానికి అసలు శరీరం ఉంటుందండి? మరి మరియమ్మ గారు ఏంటండి ముళ్ళ కంప పెట్టింది? ఎవరైనా ఉన్నారమ్మా? వందనాలు. కొన్ని ఊర్లు ఉన్నారమ్మా. ఆమె ఏమనుకుంటది అంటే, దెయ్యం రావాలంటే ఆ సూర్యులో నుంచే వచ్చిందా? కిటికీలో నుంచి రాదా? అసలు నువ్వు డోర్లన్నీ క్లోజ్ చేసినా, నువ్వు బిల్డింగ్ లో ఉన్నా, భూమి కింద ఉన్నా, అది రావాలనుకుంటే ఏ కార్నరు అవసరం లేదు. అది తిన్నగా లోపలికి వచ్చేసేస్తుంది. దానికి దేహము లేదు కదా. మరి ఏమెందుకు? దానికే తగలాలి. ఒకడు పెడుతున్నాడు, ఇల్లు కడుతూ నరదృష్టి నీకు ఒక నమస్కారం అంటున్నాడు. బామ్మో ఇది పెట్టాడు దెయ్యాన్ని, ఇది నాకంటే భయంకరమైన చూసి నేను పరిగెయ్యాలనా దెయ్యం? ఒకడు బండి మీద ఇలా రాస్తాడు, చూస్తే చూడు కానీ ఏడ ఒక రాని పెట్టాడు. ఏమని ఉందండి? ఇంకొకడు ఉంటాడు, అందరూ బాగుండాలి అందులో. అబ్బా, అసలు చూడండి మనిషి ఎంత ఆశగల్లవాడు. మనిషి ఎంత ఆశగల్లవాడో చూడండి అండి. ఈయన చూడంగానే ఈడు అందరూ మేలుకోడాడు కాబట్టి ఈయన టచ్ చేయకూడదనా? మానవుడు శ్రమలు చూడంగానే ఈ శ్రమ ఎందుకు వస్తుందని అక్కడితోనే ఆగిపోతున్నాడు. అనేక మంది జీవితాల్లో ఈరోజు సంతోషకరంగా ఎందుకు ఉండలేదు? ప్రార్థనకు వస్తున్నా అదే జీవితం, ప్రార్థనకు వస్తున్నా పాపం విడిచిపెట్టలేని జీవితాలు, ప్రార్థనకు వస్తున్నా ఇంకా పాపం మానలేని జీవితం, ప్రార్థన చేయలేని జీవితాలు ఎందుకు ఉంటున్నాయో తెలుసా? శ్రమలకు తట్టుకోలేని జీవితాలు అక్కడ దాకే వచ్చారు. ఇంకా నువ్వు పైకి ఎప్పుడుకి వస్తావు? నువ్వు ప్రార్థనలో బలవంతురాలుగా ఎప్పుడు ఉంటావు? దేవుడు ఎంతో ఆశగా చూస్తున్నాడు కదా. శ్రమలు చూసి నువ్వు ఆడే ఆగిపోతున్నావు. పిల్లలు, జ్వరం ఇప్పుడు వస్తే మరలా రాదా జ్వరం? ఇప్పుడు రోగం వస్తే మరలా రోగం రాదా? ఇప్పుడు కష్టం వస్తే మరలా కష్టం రాదా? స్నేహితులారా, ఈ సంవత్సరం బాగుంటే వచ్చే సంవత్సరం బాగుంటామో లేని గ్యారెంటీ లేని